నేననేది ఏంటంటే వీళ్ళు పంపించడానికి వీలు లేదంటే వీళ్ళ అహంకారం పెరిగిపోతుంది. ఇటు రేపు పొద్దున 100% రిజర్వేషన్ అన్నప్పుడు పెట్టేస్తాడు, మిగతా వాడు బతకలేరు అప్పుడు. సార్ ఒకటి చిన్న డౌట్, లాస్ట్ టైము వైసీపీ హయాంలో ఏకంగా మండలిని రద్దు చేయడానికి ఒక బిల్లు పెట్టారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. ముందు అది అయింది, మళ్ళీ రెండోసారి కూడా పంపించారు. అది తర్వాత విచక్షణాధికారంతో ఏదో ఆపారు అనేది కదా అప్పుడు మండలి. ఇప్పుడు గవర్నర్ కనుక ఇలాంటి అధికారాలు లేకపోతే ఒకవేళ ఇలా రద్దు చేయాలి మండలి లాంటిదంటే ఇమీడియట్గా నిర్ణయం తీసుకొని రద్దు అయిపోద్దా? అవ్వదు. అంటే దాంట్లో రూల్ ఏంటంటే మండలి రద్దు అనేటువంటిది అసెంబ్లీ తీర్మానం చేసింది, అది అమలు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. కేంద్రం పార్లమెంట్లో చట్టం చేయాలి, అందువల్ల ఆగిపోయింది అది. లేకపోతే కనుక చేసేవాళ్ళు. అది విధానపరమైన నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. కొంతమంది ఏమో కొన్ని రాష్ట్రాల్లో మండలి కావాలంటున్నారు, కొన్ని రాష్ట్రాల్లో తీసేయమంటున్నారు. తీసేయమనేవి తక్కువ ఉన్నాయి, కావాలంటున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. విధానపరమైన నిర్ణయం అన్నటువంటిది లేక ఆగిపోయారు వాళ్ళు. బీజేపీ వాళ్ళకి ఇంటర్నల్గా అయితే ఇవ్వకూడదని ఉంది, అట్లా మండలి అనవసరం, దానివల్ల టైం వేస్ట్ తప్పించేం లేదు అనేది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళల్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఉంటారు కదా, డైరెక్ట్గా ఎన్నికల్లో గెలవాలని అదేనా ఆప్షను, అది కూడా లేకపోతే చాలామంది సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి రాకుండా పోతారు. లోక్సభ రాజ్యసభలో కావచ్చు, మండలి కావచ్చు. ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు లాంటి వాళ్ళు ఒక్కసారి గెలిచాడు, మిగతా సారి అంతా ఓడిపోయాడు. అందుకని ఆయన ఏం చేశాడు, చివరికి రాజ్యసభలే తీసుకున్నాడు.